అటు ఏపీలా ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి కదా. చెరువులు నిండి మత్తలు దుంకుతున్నాయి. ఆడాడ రోడ్లు తెగిపోతున్నాయి, కాలువలు పొంగి పొర్లుతున్నాయి, జలపాతాలు భయంకరంగా దుంకుతున్నాయి. జరంత ఒంపులకున్న ఇళ్ళకైతే నీళ్లు కూడా చేరుతున్నాయి. చాలా మట్టుకు ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్తలేరు పబ్లిక్ అయితే. కానిగో ఈ ములుగు జిల్లాలో జరాలు వచ్చిన ఒక ఊరోళ్లకు ట్రీట్మెంట్ చేసేటందుకు ఎంత సాహసం చేసిరో ఈ డాక్టర్లు చూస్తే పరిశానవుడు పక్క. నడుముల్లోతి నీళ్ళకెళ్ళి ఎట్లా పోతున్నారు చూడు వీళ్ళు. ఆడికే అయిపోలే ఇంకా చూడు వీళ్ళ సాహసాలు. కట్టెలు పట్టుకొని కొండలు గుట్టల మీదకెళ్ళి ట్రెక్కింగ్ చేసినట్టు సాహసాలు. భయ్య భయ్య భయంకరంగా వాడుతున్న కాలువలకి వెళ్ళి దాటుడు. ఇంతకు ఎవరు వీళ్ళంతా అంటే ములుగు జిల్లా వైద్య సిబ్బంది, జిల్లా డిఎంహెచ్ఓ అప్పయ్య సారు అండ్ టీం. వాజేడు మండలం పెనుగోలు అనే ఊళ్ళే గిరిజనాలకు జరాలొచ్చి ఊరంతా మంచాన పడ్డరట. ఇక ఎట్లయినా మా వాళ్ళను కాపాడురు సార్ అని మొరబెట్టుకుంటే ధైర్యే సాహసే డాక్టర్ అనుకుంటా ఇట్లా సాహసం చేసి మొత్తానికి చేరుకున్నారు. ట్రీట్మెంట్ ఇచ్చి ఒక రోజంతా అక్కడనే ఉండి వాళ్ళకు వచ్చిన జ్వరమేంది రోగమేందని కనుక్కొని గోళీలు సూదు మందులు ఇచ్చిర్రు. ఈ ముచ్చట చూసి అక్కడి మంత్రి సీతక్క, కలెక్టర్ సార్ల కాడికెళ్ళి ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు ఈ డిఎంహెచ్ఓ అప్పయ్య సార్ టీమోలు చేసిన సాహసాన్ని చూసి. అసలు ఇంత వానలల్లా కాలు బయట పెడితేందుకే వెనక ముందు అవుతారు జనాలు. ఇక అసంటిది ఇంత సాహసం చేసిరంటే ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా. కానీ ఏం వానలు కొడుతున్నాయి పో. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో ఇరుగా మరగ పడుతున్నాయి వానలు. అల్పపీడన ప్రభావమో వానాకాలం వానలో గాని రెండు కలిసినాయో మరి. దక్షిణ తెలంగాణకి తక్కువ ఉన్నాయి కానీ అటు ఏపీలా ఇటు ఉత్తర తెలంగాణలో అయితే దంచుతున్నాయి. ఇగో ఇంకో 4 దినాలు ఇట్లనే ఉంటాయట. జర పైలం మరి.